హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బ్లౌజ్ నెక్ డిజైన్ కటింగ్ చూద్దాము. చాలా బాగుంటుంది చూడండి. బ్లౌజ్ హైట్ 14 ఇంచులు, షోల్డర్ 5.5 ఇంచులు, ఆర్మ్ హోల్ కూడా 5.5 ఇంచులు, చెస్ట్ లూజ్ 8 ఇంచులు, ఖర్చు 2 ఇంచులు, నడుము లూజు 7 ఇంచులు, 1 ఇంచు డాట్స్ కోసం తీసుకోవాలి, 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు నెక్ 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసి అక్కడి నుండి నెక్ డీప్ కోసం 9.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు 8.5 పెట్టుకోవచ్చు, 9.5 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ 2.5 నుంచి ఈ కింది డాట్ ఉంది కదా, దానికైతే ఇలా లైన్ డ్రా చేసుకొని స్కేల్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు అడ్డంగా కూడా ఒక లైన్ అయితే డ్రా చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని 2 ఇంచులు పైకి ఇలా డాట్ పెట్టుకొని అక్కడ రౌండ్ తీయండి. తీసి ఇప్పుడు ఇలా పాట్ లాగా రావాలన్నమాట నెక్. తర్వాత కింద నెక్ నుంచి కిందికి ఒక 1/2 ఇంచు కిందికి పెట్టి 1/2 ఇంచు నుండి 2.5 ఇంచులకైతే లేదా 2 ఇంచులకు మార్క్ చేసుకోండి. చేసుకొని అక్కడి నుండి 3 ఇంచులకు మార్క్ చేయండి. చేసి ఇప్పుడు కింది సైడ్ ఇలా లైన్ కొట్టండి. తర్వాత దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే ఇలా గీసుకోవాలి మనం. ఇప్పుడు ఫస్ట్ అయితే నెక్ ఇది ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకోవాలి. అయితే మీకు ఈ మెజర్మెంట్లు అంటే నెక్ వరకు వచ్చేసరికి మీకు కింది సైడ్ ట్రయాంగిల్ షేప్ పెద్దగా వద్దు అనుకుంటే మీరు 1.5 ఇంచులో 2 ఇంచులో తీసుకొని, అలాగే వెడల్పు కూడా 1.5 2 ఇంచులో కూడా తీసుకొని మీరు ట్రయాంగిల్ షేప్ చిన్నగా వచ్చేటైతే మార్కు చేసుకోండి. చాలా బాగుంటుంది. మాకు ఇది పెద్దగా అవుతుంది నెక్ కింది సైడ్ ట్రయాంగిల్ షేప్ అనుకుంటే మాత్రం చిన్నగా కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది మీకు ఈ నెక్ అనేది. ఇదిగోండి ఇలా వస్తుంది నెక్. ఇక్కడ మీరు బటన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే బౌ పెట్టవచ్చు చిన్నగా, లేదంటే ఇలా లట్కన్స్ కూడా పెట్టుకోవచ్చు. బాగుంది కదా నెక్. తర్వాత దీన్ని మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం పేపర్ పైన ఇలా క్రాస్గా మూలకు అంటే షోల్డర్ అనేది మూల సైడ్ రావాలి వచ్చేట్టు పెట్టుకొని ఇలా అవుట్లైన్ మొత్తం గీసుకోండి. అయితే నెక్ మనకి ఈ షేప్ ఉంది కదా, మనము దీన్ని స్ట్రైట్గా అయితే గీసుకోవాలి. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ కోసం 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని నెక్ని ఇలా స్ట్రైట్గా గీసుకోండి. దీన్ని రౌండ్ చేయండి నెక్ని. మీరు అలా కట్ చేసుకున్నా బాగుంటుంది. నెక్ షేప్ బాగుంది కదా. ఇప్పుడు కింది నుంచి పైకి 2 ఇంచుల దగ్గరికి అయితే ఇలా మార్క్ చేయండి. టేప్ తీసుకొని మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కుని స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్ కొట్టండి. ఇలా లైన్ కొట్టిన తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని ఈ నెక్ సైడు ఇప్పుడు 2 ఇంచులు మార్కు చేసినాం కదా, అక్కడి నుంచి 1 ఇంచు పైకి మార్కు చేయండి. చేసిన తర్వాత టేపును ఇప్పుడు 2 ఇంచుల లైన్ స్ట్రైట్గా ఉంది కదా, అక్కడి నుంచి 3 ఇంచుల దగ్గర ఆ స్ట్రైట్ లైన్ దగ్గర 3 ఇంచుల దగ్గర అయితే మార్కు చేయండి. చేసిన తర్వాత ఆ 3 ఇంచుల నుంచి 2.25 ఇంచు దగ్గరికి అయితే మార్క్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం 3 ఇంచులకు మార్క్ చేసినాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇలా కిందికైతే 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ నుంచి ఇప్పుడు పైన 1 ఇంచు పెట్టినాం కదా, దానికి కలిపేసేయండి. అది ఉక్సు సైడు, కాజా సైడ్ అనమాట. ఇంకా ఇక్కడ ఖర్చు సైడ్, ఇది చంక భాగం సైడు 1/2 ఇంచు పైకి, అంటే 2 ఇంచులది మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని నుంచి ఒక 1/2 ఇంచు పైకి గీసి ఈ లైను కింద ఈ 1/2 ఇంచు కిందికి పెట్టుకున్నాం కదా, దానికి కలిపేసేయండి. ఇప్పుడు ఖర్చు సైడు ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయండి.
చేసి చంక నుండి ఇలా కిందికి లైన్ గీయండి. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ డాట్స్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు క్లాత్ సరిపోదు కాబట్టి ఇది ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇక్కడ పైన చంక దగ్గర 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. అది ఖర్చు భాగం అన్నమాట. మనం ఇప్పుడు మార్క్ చేసింది తర్వాత ఈ చంక భాగము ఇలా బాక్స్ అయితే గీయండి. గీసి ఇప్పుడు ఈ బాక్స్ లోపలే మీకు లోతు అనేది రావాలి. ఇప్పుడు ఈ బాక్సు లోతులో ఒక 1/2 ఇంచ్ లోతులో ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ సైడ్ 2 ఇంచులు మనం మార్క్ చేసినాం కదా, అక్కడికి కలిపేసేయండి. ఇప్పుడు పైకి కూడా అంతే, పైన కూడా మన స్ట్రెయిట్ లైన్కు దానికి కలిపేసేయండి. ఈ మధ్యలో మాత్రం మనకు లోతు అనేది వస్తుంది, అంటే కర్వ్ తిరిగే దగ్గర, వంపు తిరిగే దగ్గర. ఇప్పుడు మనము ఈ కింద 1/2 ఇంచ్ ఉంది కదా, అక్కడి నుంచి 2.5 ఇంచులకైతే ఇలా మధ్యలో డాట్స్ మధ్యలో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ కింది నుంచి చూడండి, మీరు పై లైన్ కాదు, ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టినాం కదా, ఆ లైన్ నుంచి పైకి 2.5 ఇంచులు. ఇప్పుడు మనము ఇవి డాట్స్ కోసం అనమాట. దీన్ని మెయిన్ డాట్ అంటారు. ఈ మెయిన్ డాటు కరెక్ట్ మనకి ఈ మెయిన్ డాట్ ఇట్లా వెడల్పు వస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది. అయితే ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కూడా రావాలి మనకు. ఈ ఉక్సుల సైడు చంక దగ్గర కూడా రావాలి. అది ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఆ డాట్స్ గురించి చెప్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా లోతు కూడా చూడండి, మనము కట్ చేసేటప్పుడు చంక లోతు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నెక్కు నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేయండి. అంటే మనం కుట్లలో కుడతాం కదా, అది అక్కడి నుంచి టేప్ కిందికి పెట్టి మధ్యలో ఇలా గుర్తు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి 2.5 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. ఇవి డాట్స్ కోసం అన్నమాట. బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. మీరు పేపర్ తీసుకొని ఇలా కటింగ్ చేయండి. మీకు కట్ చేస్తూ ఉంటే చాలా ఈజీ అనిపిస్తుంది కటింగ్ అనేది. ఇలా సింపుల్గా నేర్చేసుకోండి. ఇంకా డిజైన్స్ కూడా కావాలి అనుకునే వాళ్ళైతే ఈ డిజైన్స్ కుట్టుకోండి, ట్రై చేయండి. ఇప్పుడు చంక దగ్గర కూడా అంతే, ఆ మూల కంటే ఒక 1/2 ఇంచ్ కిందికి గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి. ఇది బ్లౌజ్ కటింగ్ అండి, ఫ్రంట్ బ్యాక్ అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్